అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉన్న లేఖన భాగము. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరమైనది. దైవభక్తి అనేది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. అదే పత్రిక దయచేసి 4వ అధ్యాయము మొదటి తిమోతి 4:6 చూసినట్లయితే 8 నుంచి చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోనూ రాబో జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును అన్నాడు. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోనూ రాబో జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరము. దైవభక్తి అనేది అన్ని విషయములో ప్రయోజనకరమగును. దైవభక్తి అనేది నీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. దైవభక్తి అనేది నీకు మంచి నడవడిని ఇస్తుంది. దైవభక్తి అనేది లోకములో నిన్ను ప్రయోజనకరుని చేస్తుంది. దైవభక్తి అనేది నీ జీవితమును హెచ్చిస్తుంది. దైవభక్తి నిన్ను గణపరుస్తుంది. దైవభక్తి అనేది సమాజం ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడుతుంది. పిల్లల, దైవభక్తి అన్ని విషయములో ప్రయోజనకరమగును అన్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు, అంటే నీకు అప్పటి బంధము నువ్వు శరీర సంబంధమైన సాధకము ప్రయోజనకరంగా ఉంటుంది. అది మొత్తం యూజ్లెస్ అని కాదు, అది కూడా యూజ్ఫుల్లే, కానీ ఈ లోకము మట్టుకు యూజ్ఫుల్గా ఉంటుంది శరీర సంబంధమైన సాధకము. కానీ దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరమైనది. పిల్లల, దైవభక్తి గలవారముగా మనం ఈ లోకములో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మనం నిరంతరము సాధన చేయాలి. మనము ఇదివరకు మొదటి ప్రసంగంలో మనం చెప్పుకున్నాం, ఊజు దేశమందు యోబు అనొక మనుషుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. అతడు ఎటువంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మొదట ఉన్న తన ఆస్తి కంటే రెండింతలుగా ఆశీర్వదింపబడ్డాడు. మొదటున్న పిల్లల కంటే రెండింతలు ఆశీర్వదింపబడ్డారు. మొదట ఉన్న ప్రతి పరిస్థితిని రెండింతలుగా పొందుకోవడానికి దైవభక్తి కారణమైంది. పిల్లలు, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిని దేవుడు హెచ్చింపాలనుకున్నప్పుడు అతన్ని దైవభక్తి పరునిగా చేస్తాడు. హల్లెలూయా. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు. మోషేలో ఉన్న ఆసక్తి అనేకమైన విధాలుగా దేవుడు వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. మనము కూడా మన జీవితంలో మనము దైవభక్తి సాధన చేయాలి. దయచేసి చూడండి, అదే 4వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. హల్లెలూయా. దైవభక్తి విషయంలో ఎవరికి వాడే సాధకం చేసుకునాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మనము విసర్జించమంటున్నాడంటే అవి మనలో ఉన్నాయని అర్థం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లంటే అనేకమైన పరిస్థితులు ప్రియులరా.
ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడే ముచ్చట్లు కాదు. కొంతమంది పెద్ద పెద్ద డైలాగులు కొడతారు అన్నట్టు, కానీ క్రియల్లో మాత్రం ఏం కనపడదు. అటువంటి పరిస్థితిని మనం విసర్జించాలి. కొంతమంది చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడతారు, కానీ వారి వారి ప్రవర్తనలో ఆ పరిస్థితిని మనం చూపించలేరు. కాబట్టి అలా కాదు, నువ్వు అవసరమైన వాటిని విషయములు మాట్లాడు. దైవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకోమన్నాడు. దైవభక్తి సాధన చేసేవాడు తప్పకుండా అనుసరించవలసిన పద్ధతి ఒకటి ఉన్నది. ఏంటంటే అది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. అపవిత్రమైన వాటినన్నింటిని మనము విసర్జిస్తున్నప్పుడు దైవభక్తి పరులముగా మనము ఎంచబడతాం. ఆ దైవభక్తి మనకు అన్ని విషయములో ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలు, అన్ని విషయములో ప్రయోజనకరంగా ఉండాలి మనము చేసే భక్తి. కొంతమంది భక్తి వ్యర్థమైపోయిందట. వాళ్ళు ఎలా ఉన్నారంటే, దయచేసి చూడండి, యాకోబు పత్రిక దయచేసి 1వ అధ్యాయము 26వ వచనములో చూసినట్టయితే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల ఆ భక్తి వ్యర్థము. నోటికి కళ్ళెం పెట్టుకున్నాలి. నోటికి కళ్ళెం పెట్టుకొని మనం ఏం చేయాలి? మనము హృదయమును మోసపరుచుకొనకుండా మనము జీవించినట్టయితే మన భక్తి మనకు ఆశీర్వాదముగా ఉంటుంది. మనము చేసే భక్తి సాధన మనకు శాపముగా మారద్దు, వ్యర్థముగా మారద్దు. మనం చేసే దైవ భక్తి సాధన మనకు ఆశీర్వాదముగా మారాలి. పిల్లలు, ఆశీర్వాదముగా మారాలంటే మనము చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. దయచేసి 2వ తిమోతి పత్రికలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని అన్నాడు. దయచేసి మొదటి వచనము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి నువ్వేం ఎలా ఉండాలి? విముఖుడవై ఉండాలి. కుమారుడా తిమోతి, నువ్వు దైవభక్తి సాధన చేస్తున్నావు. నువ్వు దైవభక్తి సాధకుడవైతే నీవు అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయి. దాని ప్రారంభము మనుషులు స్వార్థప్రియులైపోతారు. దాని పరాకాష్ట పైకి భక్తి గల వారు ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. భక్తి యొక్క శక్తిని మనము ఆశ్రయించాలి. ప్రభునందు ప్రియులరా, నువ్వు భక్తి పరుడవే, కానీ భక్తి నీకు ఆశ్రయముగా ఉండాలి. ప్రియులరా, మనుషుల సహాయము వ్యర్థము, యెహోవా రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకి ఏమేమి కలుగుతాయో నీ భక్తి నీకు కలిగించగలగాలి. హల్లెలూయా. చాలా ఒక చిన్న మాటను మీరు అర్థం చేసుకుంటే మనం ముగించుకోవచ్చు. ఇప్పుడు యెహోవాయే మనకు ఆశ్రయము. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు 118వ కీర్తన 8-9 వచనాల్లో. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించు. ఎందుకు ఆశ్రయము అంటే దేవుని దగ్గర సమస్తం దొరుకుతుంది. శత్రు బలమంతటి మీద మనకు అధికారం లభిస్తుంది దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే మనం కాపాడబడతాం. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే మనకు అన్ని విషయాలుగా మనము దీవింపబడతాం. అలానే
నీ భక్తి కూడా నీకు ఆశ్రయముగా ఉండాలి. హల్లెలూయా. భక్తి యొక్క శక్తిని నీవు ఆశ్రయించని వారునై ఉందురు అంటున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించాడు. అంటే భక్తికి ఏమున్నది? శక్తి ఉన్నది. దానిని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. భక్తిలో ఉంటున్న శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు ఈ లోకస్తుల వలె నువ్వు రోగిగా బ్రతకవు, నువ్వు ఆరోగ్యవంతునిగా ఉంటావు. ఎందుకంటే ఈ లోకములో భక్తిని ఆశ్రయించని కారణాన్ని బట్టి దైవ భక్తికి దూరంగా ఉంటూ వారు చెడు తిరుగుడు తిరుగుతారు. కానీ నువ్వు దైవ భక్తి పరుడవైతే నువ్వు చెడు తిరుగుడు తిరగలేవు. నువ్వు దైవ భక్తి పరుడవైతే నీకు దీర్ఘాయువు ఉంటుంది ప్రియులారా. నువ్వు దైవ భక్తి పరుడవైతే, నువ్వు దైవ భక్తి సాధన చేస్తే, దైవ భక్తి నీకుంటే నీ జీవితంలో నీ శత్రువులను సహా దేవుడు నీకు మిత్రులనుగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దైవ భక్తి పరుడవైతే నీ ముందున్న ఎరికో గోడలను దేవుడు కూల్చివేస్తాడు. నువ్వు దైవ భక్తి పరుడవైతే ఎర్ర సముద్రం నీకు దారిస్తుంది పిడ. ఆనాడు మోషేకు సముద్రము ఎలా దారి ఇచ్చిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దైవ భక్తి సాధకుడు కాబట్టి మోషే స్వరము సముద్రము కూడా వినగలిగింది. దైవ భక్తి సాధకుడు కాబట్టి ఏలియా అతని స్వరానికి సూర్యచంద్ర నక్షత్రాలు, వర్షము ఆయన స్వరము వినగలిగింది. 3 సంవత్సరాలు వర్షం పడొద్దంటే ఏలియా స్వరానికి వర్షం లోబడలేదా? ప్రభునందు ప్రియులారా, దైవ భక్తి అన్ని విషయములో ప్రయోజనకరము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరం. కానీ విచిత్రం ఏంటంటే మనము శరీర సంబంధమైన సాధకం మీదనే దృష్టి పెడతాం. దైవ భక్తి అనేది అది కొంచెంగా అభివృద్ధి చెంది ఒక టైంకు ఫలాలను ఇస్తుంది. కానీ శరీర సంబంధమైన సాధకము ఎప్పటికప్పుడే ఫలాలను ఇస్తుంది. అది అప్పటి మందము ఫలాలు ఇచ్చి తర్వాత ఫలాలు లేకుండా నువ్వు జీవించేటట్టు చేస్తుంది. ఇది కొంచెముగా అభివృద్ధి చెంది నిరంతరం నువ్వు ఫలభరితంగా నీ జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దైవ భక్తి విషయంలో మనం ఏం చేసుకోవాలన్నట? సాధకం చేసుకునాలి. దైవ భక్తి పరులముగా తయారవడానికి మనము నేర్పింపబడుతూ ఉండాలి, నేర్చుకోబడుతూ ఉండాలి. మనల్ని మనమే నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈనాడు దైవ భక్తి పరులు ఎవరు అని దేవుడు చూసినప్పుడు నీవు నేను కనబడగలగాలి. ఆనాడు తిమోతితో చెబుతున్నాడు, దైవ భక్తి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. కాబట్టి దైవ భక్తిని మనము సాధన చేయాలి. దైవ భక్తిని సాధన చేస్తే నీ శత్రువులు నిన్ను చూసి భయపడతారు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము దయచేసి 18వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే ఒక్క మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. 18వ అధ్యాయము దయచేసి 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోట్లకిలను పోయి సుబుద్ధి కలిగి పని చేయుచు జనులందరి దృష్టికి పని చేయుచు వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనికి నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దైవ భక్తి కలిగిన వ్యక్తి ఎప్పుడైనా కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు. దైవ భక్తి కలిగిన వ్యక్తి అందరి చేత జేజేలు పొందుకుంటాడు. దైవ భక్తి కలిగిన వ్యక్తి అందరి దృష్టికి అనుకూలుడుగా ఉంటాడు. హల్లెలూయా. సౌలు దృష్టికి అయితే అదేవిధంగా సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడుగా ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, సౌలు నిరంతరము దావీదును ఎప్పుడెప్పుడు చంపుతామని తిరిగిండా లేదా? తిరుగుతున్న క్రమంలో సౌలుకు భయము పుట్టించాడు దావీదు. ఎలా పుట్టించాడో చూడండి దయచేసి. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఏదో ఆటంబములు తెచ్చుకొని పెట్టుకున్నాడు కాబట్టి భయపడ్డాడు కాదు, ఏదో రైఫిల్ ఏదైనా పిస్తోల్ ఏదో ఉంది కాబట్టి భయపడలేడు. మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు గనక దావీదుకు సౌలు మిగుల భయపడ్డాడు. అంటే దైవ భక్తి ఇతరులను, మనకు హాని చేసే వారిని మిత్రులుగా చేయడము మాత్రమే కాదు, మనకు ఎవరైతే హాని చేయ తలపెడుతుంటారో వారికి మన ద్వారా భయము కలిగిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దైవ భక్తి సాధన అనేది నిరంతరము జరుగుతూ ఉండాలి, నిరంతరము కార్యసాధకమవుతూ ఉండాలి, నిరంతరము మనము దైవ భక్తిని మనము వెంబడిస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, దైవ భక్తిని అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలి. అది మనల్ని అన్ని విషయముల్లో ప్రయోజనకరంగా మనకుంటుంది, మనల్ని అన్ని విషయంలో ప్రయోజనకరంగా చేసి నిలబెడుతుంది. హల్లెలూయా. మనకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండేది కాదు, నిన్ను అన్ని విషయంలో ప్రయోజనకరంగా చేసేది దైవ భక్తి. హల్లెలూయా. నాడు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత లేని వారిని దైవ భక్తి అన్ని విధాలుగా యోగ్యునిగా చేసి నిలబెట్టుకుంటుంది. మోషే ఏమన్నాడు? నేను నోటి మాంద్యము కలిగిన వాడనన్నాడు. కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి బలమైన సాధనముగా దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దావీదు గొర్రెల కాపరి, ఆయనకి ఎటువంటి డిగ్రీస్ లేవు, ప్రజలను నేలడానికి అటువంటి శక్తి ఎలా వచ్చింది అంటే దావీదులో దైవభక్తి ఉన్నది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అందరికీ నేర్పరిగా తను నియమింపబడ్డాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలన చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగాన్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగతంగా నీవు ఏ ప్రయోజనము లేని వాణిగా నేనున్నానని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు దైవభక్తి పరునివైతే నీవు అన్ని విషయంలో ప్రయోజనకరునిగా ఆ దైవభక్తి నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి అంత్య దినములలో ఎటువంటి ప్రమాదకరమైన కాలం వస్తుందన్నాడు, పైకి భక్తి కలిగే వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. ఇప్పుడు ఇట్టి వారితో నీవు సహవాసము చేయమని ఎవరితో చెప్తాడు? ఎవరిని గురించి చెప్తాడు? పైకి మాత్రమే కాదు, అంతరంగములో కూడా దైవభక్తి సాధకులతో నీవు సాంగత్యము సహవాసము కలిగి ఉండు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవు కాకు. ఎట్టి వారికి విముఖుడవు కమ్మన్నాడు? పైకి భక్తి కలిగి దాని శక్తిని ఎవరైతే ఆశ్రయించారో వారికి విముఖుడవు కమ్మన్నాడు. మరి ఎవరితో కలిసి ఉండాలి? ఇప్పుడు కొంతమందికి విముఖుడవు కమ్మ అంటున్నాడంటే కొంతమందికి కలిసి ఉండమని అర్థం కదా. ఇప్పుడు అందరికీ విముఖుడవై ఉండమని చెప్పాలి. ఎవరితో కలిసి ఉండద్దంటే అందరికీ విముఖుడవు గమ్ము అన్నాడు. కానీ ఇట్టి వారికి విముఖుడవు గమ్ము అన్నాడు. ఎవరికి? సజ్జన ద్వేషులకు విముఖుడవు కావాలి, అజితేంద్రియులకు విముఖుడవు కావాలి, తల్లిదండ్రులకు అవిధేయులకు విముఖుడవు కావాలి, కృతజ్ఞత లేని వారికి విముఖుడవు కావాలి, స్వార్థ ప్రియులకు విముఖుడవు కావాలి, ధనాపేక్షకులకు విముఖుడవు కావాలి. అదేవిధంగా ఇంకేమన్నాడు? బింకములాడు వారికి విముఖుడవు కావాలి. ఎన్నో విషయాలు చెప్పాడు. చెబుతూ దాని పరాకాష్ట ఏం చెబుతున్నాడంటే పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉంటారు, అట్టి వారికి నువ్వు విముఖుడవు కావాలి. ఇప్పుడు బయట మనం కొన్ని పెద్ద పెద్ద చర్చిలు, మెయిన్ లైన్ చర్చికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఎట్లా అంటే ఆదివారం హంగామా చేసేస్తారు ప్రభునందు ప్రియులారా. కానీ భక్తిలో ఉంటున్న శక్తిని వారు ఆశ్రయించారు.
యోబు లాంటి ఒక శ్రమ వచ్చిందంటే వారు తట్టుకోగలుగుతారా? ప్రభునందు ప్రియులారా, మేము ఇంత గొప్ప వాళ్ళమని చూపించుకోవడానికి కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రియుల. వారినే దేవుడు ఏం చెబుతున్నాడు? పైకి భక్తి గల, అంటే ఎంతో భక్తిపరుడు నాయన అన్నట్టుగా కనబడతారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవు కావాలి. ఇట్టి వారికి నువ్వు విముఖుడవు కాకపోతే నీ భక్తి కూడా నువ్వు వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెడు స్నేహము ఎందుకు మానమంటారు? వానితో స్నేహం చేస్తే నువ్వు కూడా చెడిపోయిపోయావు. ఇప్పుడు దైవ భక్తి లేని వారిని నువ్వు విముఖుడు కావమంటున్నాడంటే, దైవ భక్తి లేని వారితో నువ్వు సహవాసం చేస్తే నీ భక్తి కూడా నీకు భక్తి కూడా నాకిపోతుంది అని అర్థం. ప్రభునందు ప్రియులారా, కాబట్టి అలా మనం ఉండడానికి వీలేదు. దైవభక్తి సాధకులముగా కావాలి. దైవభక్తి సాధకులముగా మనం అయితే దేవుడు మనకు ఆ భక్తి అన్ని విషయంలో ప్రయోజనకరమవుతుంది. ఆ భక్తిని ఆశ్రయించినందుకు మనము కూడా అన్ని విషయంలో ప్రయోజనకరమవుతాం. హల్లెలూయా. మనం ఈ లోకములో వెర్రివారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. అలానే మనం వెర్రివారముగా జీవించడానికి వీల్లేదు. మనము అజ్ఞానులముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. మనం అలానే అజ్ఞానులము ఉండడానికి వీల్లేదు. మనం గొప్ప వాళ్ళం కావాలి. మనం ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి. అత్యున్నతమైన స్థితిలో మనము నిలబడగలగాలి. అలా నిలబడగలగాలంటే దైవభక్తి నీకు కార్యం చేస్తుంది నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి దైవభక్తిని మనం నిర్లక్ష్యము చేయొద్దు. దైవభక్తి అనేది నిర్లక్ష్యము చేయడానికి వీలు లేని ఒక ఉన్నతమైన పరిస్థితి. కాబట్టి దైవభక్తి సాధకులమవుదాం. అన్ని విషయములో సుబుద్ధి కలిగి, మిగిలిన సుబుద్ధి కలిగి, ఆనాడు దావీదు ఏ విధంగానైతే ప్రవర్తించాడో అలా మనం ప్రవర్తించినప్పుడు మన శత్రువులు మనల్ని చూసి భయపడతారు. హల్లెలూయా. దైవభక్తి సాధనలో అన్ని ఆశీర్వాదాలే. అది ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అన్ని విషయములో ప్రయోజనకరమైన ఈ దైవభక్తిని మనము నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. మనము నిరంతరము దైవభక్తిని లక్ష్యము చేస్తూ దాని భక్తిలో ఉంటున్న శక్తిని ఆశ్రయించే జీవితాలను మనం జీవిద్దాం. దేవుడు అటువంటి కృప, సహాయము, కాపుదలను, క్షేమము మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, శరీర సంబంధమైన సాధకము కొంచెము ఈ జీవిత విషయంలోనే ప్రయోజనకరం అవుతుంది. కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో ప్రయోజనకరము. కాబట్టి దైవభక్తి సాధన మీద మేము దృష్టి పెట్టడానికి మీరు సహాయం చేయండి. గడిచిన కాలమును మేము ముందుకు తీసుకురాలేము, కానీ మాకు ముందున్న కాలమును మాత్రం మేము సరిగా జీవించడానికి మాకు గొప్ప అవకాశం మీరు ఇచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు మేము దైవభక్తి సాధకులముగా జీవించలేమన్నది నీకు తెలుసు. కానీ ఇప్పటి నుండి ఖచ్చితముగా మేము దైవభక్తి సాధన చేస్తూ, దైవభక్తి సాధనలో మాకు మేమే సాధకము చేసుకుంటూ ముందుకు సాగడానికి సహాయం ఇచ్చి అని అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. త్రొట్రిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా కనులకు వెలుగై. త్రొట్రిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు విడువక నడిపించెదవు, ఆశీర్వదించు దేవా,
ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి పిల్లలు, నీయందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు. నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవం మనకి వందనాలు. అంత్య దినములలో మేము ఏ విధంగా ఈ లోకములో జీవించాలో మాకు మరలా ఉపదేశము చేసినందుకు నీకు వందనాలు. కన్న తండ్రి నాయన, దైవభక్తి సాధకులముగా ఈ లోకములో మేము బ్రతకడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి ఎడల కృప చూపే దేవుడవు. నిరంతరము నీకు వందనాలు. నీ యందు భయభక్తులు గల వారి పిల్లలు నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురన్నారు ప్రభు. అలా ప్రభువా నా తండ్రి, నేను వర్ధిల్లాలి. నా జీవితం ద్వారా నా కుటుంబం, నా పిల్లలు వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే దైవభక్తి సాధకునిగా నేను తయారు కావాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండురన్నారు. ఇటు వారికి నువ్వు విముఖుడవు కమ్ము తిమోతి అన్నారు. అవును ప్రభువా, నేను ప్రభువా అలాంటి వారికి విముఖుడనై నీతో ఎవరైతే అన్యోన్యత కలిగి జీవిస్తారో వారితో మమేకమై జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. అన్ని విధాలుగా నన్ను వర్ధిల్లింప చేయండి. నేను చేసే దైవభక్తి సాధన నాకు మాత్రమే కాదు ప్రభువా, అది లోకానికే ప్రయోజనకరము కనుక నా ప్రభువా ఇప్పటి జీవ విషయములోనూ రాబో జీవ విషయములోను ప్రయోజనకరము కనుక దైవభక్తి సాధన మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. ఎన్నో విషయాల్లో నేను దృష్టి పెట్టాను, ఎన్నో విషయాల్లో నేను గాయపడ్డాను. కానీ దైవభక్తి అలాంటిది కాదు అని ప్రభువా నీ దాసుని ద్వారా నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడారు. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో ప్రయోజనకరము కనుక ఈ ప్రయోజనకరమైన దైవభక్తి సాధన నిరంతరము చేస్తూ నీకు ప్రియునిగా, నీకు ప్రభు నా తండ్రి నాయ ప్రభువా నా ప్రభు నీవు వాడుకొనే యోగ్యమైన పాత్రగా నేను ఈ లోకములో జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. మా నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఫ్రే గారు ప్రభువా ఏ నా తండ్రి నా ప్రభు ఆ విధంగా నడుచుకుంటున్నాడో ఆ విధంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. కన్న తండ్రి ఈ కడవరి కాలంలో నా ప్రభు నా తండ్రి దాసుడు ఏ విధంగా యథార్థవంతుడై బ్రతుకుతున్నాడో అలా మేము యథార్థవంతులము కావడానికి సహాయం చేయండి. నీ దాసుని పోలి, ఆనాటి పౌలును పోలి, నిన్ను పోలి నడుచుకోవడానికి మీరు కృప చూపి అద్భుతములు చేయండి. కన్న తండ్రి నీకు స్తోత్రములు చేరవచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నిండైన మెండైన దీవెనల చేత నింపండి. సకల సమృద్ధికరమైన ఆశీర్వాదములను నిరంతరము ప్రతి కుటుంబం మీద కుమ్మరించండి. ఓ నాయన నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ
మెట్టుకు మాకు ముందున్న వారమంతయు మాకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను కుటుంబాలకు నా సంఘానికి దీవెనకరంగా క్షేమకరంగా మార్చి మలచి మమ్మల్ని ముందుకు నడిపించాను. కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ రాలేకపోయిన బిడ్డలందరినీ వచ్చే వారం తోడుకొని రండి. వచ్చిన మా అందరినీ ప్రభువ నా తండ్రి సిగ్గుపడనక్కర్లేని స్థితిలో ప్రభువ వచ్చే వారం నిన్ను స్తుతించే భాగ్యమును నా ప్రభు నా తండ్రి నీ కొరకు నా ప్రభు నా తండ్రి నా ప్రభు నీ సన్నిధానంలో ఆయన కనిపెట్టుకుంటూ ముందుకు సాగి జీవితంలో మాకు అనుగ్రహించి నడిపించి మహిమనందుమని ఘనతమైన ప్రభావాలు మీరే పొందుకోమని ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నీకు సన్నిధిని మా మధ్యలో ఉంచి మమ్మల్ని నా తండ్రి నా ప్రభువ దర్శించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఆత్మ పూర్ణులుగా చేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు ప్రభువ నాయన ప్రభు. నిత్యము నా తండ్రి నా ప్రభు ఆనాడు యోబు ఏ విధంగానైతే ప్రభు నా తండ్రి జీవించాడో ఆ విధంగా జీవిస్తూ ప్రభు దైవ భక్తి సాధనలో నాయన ప్రభు అల్లు పెరగకుండా ప్రభు ముందుకు సాగే జీవితం మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలోనే పరిశుద్ధాత్మ దేవుని దివ్య ప్రసన్నతలో ఇది ప్రార్థన అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడు మన ప్రాణనాథుడు ప్రాణ విమోచకుడు అయిన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్యతోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనతో లేని పరిశుద్ధులకు ప్రత్యేకముగా దైవ భక్తి సాధకులకు అందరికీ సదాకాలము తోడై ఉండి అన్ని విధాలుగా వర్ధిల్లింపజేస్తూ నడిపించి మహిమనందును గాక. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి వాని క్రియలకు వాని ఆలోచనలకు వాని తలంపులకు అనంత నాశనము కలుగును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యు. ప్రేమతో ఒకరినొకరు పరామర్శించుకొని మరి సెలవు తీసుకోవాలి.